ఓటర్లందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని 85% ఓటింగ్ అయ్యేలా ఓటు వేసేందుకు ముందుకు రావాలని రాణి కుందని పిలుపునిచ్చారట. మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడంతో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఎలక్షన్ జరిగే మున్సిపాలిటీలు, కార్పొరేషన్లో మాత్రమే కోడ్ అమల్లో ఉంటుందని ఎన్నికల అధికారులు స్పష్టం చేశారు. మిగిలిన ప్రాంతాల్లో కోడ్ ఉండదని క్లారిటీ ఇచ్చారు. కోడ్ అమల్లో ఉన్న ప్రాంతాల్లో కొత్త ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు, అధికారిక పర్యటనలు, సమీక్షలు చేయకూడదని వీలు ఉండదని ఆమె చెప్పడం జరిగింది. సో ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో కలెక్టర్లు ఆయా జిల్లాల్లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలు ఏర్పాటు చేయనున్నారు. రాష్ట్ర స్థాయి మున్సిపల్ శాఖ కార్యదర్శి టీకే శ్రీదేవి సమావేశం నిర్వహించనున్నారు. పార్టీ ప్రతినిధుల సమావేశంలో సూచనలు, సలహాలు, ఫిర్యాదులను స్వీకరించి వాటిని పరిష్కరించనున్నారు. ఎన్నికలను ప్రశాంతంగా, సజావుగా నిర్వహించడంతో రాజకీయ పార్టీలు కీలకమని ఎన్నికల కమిషనర్ భావిస్తున్నట్టు తెలుస్తుందట. సో ఇంకొక విషయం ఏంటంటే, ప్రధానంగా ఈ రాజకీయ పార్టీలకు సంబంధించి ఇప్పుడు ఏదైతే రేవంత్ రెడ్డి కొన్ని బహిరంగ సభలు అంటున్నాడు. ఇప్పుడు ఆ బహిరంగ సభలు మరి ఈ ఏరియాలో ఉంటుందా? ఎందుకంటే ఆయన క్లారిటీగా ఒక విషయం చెప్పిండు. ఇప్పుడు ఎన్నికల ర్యాలీ, బహిరంగ సభలు కలిపి చేస్తామన్నట్టుగా వాళ్ళు అనౌన్స్ చేస్తూ ఉన్నారు. మరి ఈ బహిరంగ సభలు ఏ ప్రాంతాల్లో పర్మిషన్ ఇస్తారు? మొన్న కూడా చూసాం, సర్పంచ్ ఎన్నికల సమయంలోనే ఆయన బహిరంగ సభలు అని చెప్పి ఆయా జిల్లాలకు సంబంధించి టచ్ చేసుకుంటూ పోయింది. మరి ఈ వెసులుబాటు ఆయనకి ఇస్తే ప్రతిపక్షాలు మళ్ళీ దాన్ని ఎత్తి చూపే ప్రయత్నం ఉంటుంది. కాంగ్రెస్ మున్సిపల్ అభ్యర్థుల ఎంపిక పూర్తేట. సర్వేలో ముందు వరుసలో ఉన్నవారికే, వివాదాలు ఉన్న చోట సీఎం నిర్ణయమే ఫైనల్ అట. కాంగ్రెస్ పార్టీలో మున్సిపల్ అభ్యర్థుల ఎంపిక పూర్తయిందట. 2-3 రోజుల్లో ఎమ్మెల్యే సమీక్షలో జాబితాను వెల్లడించనున్నారు. అందుకోసం ఇన్ఛార్జ్ మంత్రులు ఆయా నియోజకవర్గ ఎమ్మెల్యేలతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించనున్నారు. అయితే అభ్యర్థుల ఎంపికపై ఎమ్మెల్యేలు భిన్న అభిప్రాయం వ్యక్తం చేస్తే సీఎం రేవంత్ రెడ్డి తుది నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది. ఈ నెల 1న విదేశీ పర్యటనను ముగించుకుని సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్కు చేరుకుంటారు. ఆ మరుసటి రోజు పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, మంత్రులు, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్తో భేటీ కానున్నారట. ముఖ్యమంత్రి లేకుండా ఎన్నికల కమిషన్ నిన్న ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది. ఇప్పుడు ముఖ్యమంత్రి 1వ తారీఖు వస్తే మరి ఇప్పుడు వీళ్ళు ఎప్పుడు అభ్యర్థుల్ని ఖరారు చేస్తారు, వాళ్ళు ఎప్పుడు గ్రౌండ్లో పనిచేస్తాకు ఉంటుంది? నాకు తెలిసి 13వ తారీఖు అంటే 10 రోజులు కూడా వాళ్ళకి పని చేసుకునే ఛాన్స్ ఉండదు అభ్యర్థులకి, ఎవరైనా కానీ. మరి 10 రోజుల టైంలో ఇప్పుడు ముఖ్యమంత్రి 1వ తారీఖు వస్తే వీళ్ళు ఎప్పుడు ఈ లిస్ట్ను బయట పెడతారు, ఎప్పుడు వాళ్ళు పని చేసుకుంటారు? అసలు ఏం జరుగుతుంది, ఏం ప్లానింగ్ జరుగుతుంది? లాబింగ్ లేకుండా వారం రోజులుగా అభ్యర్థుల ఎంపికపై పార్టీ తీవ్ర స్థాయి కసరత్తు చేసింది. టికెట్ల కేటాయింపులో లాబింగ్, పైరవీలు ఆస్కారం లేకుండా గెలిచే అవకాశం ఉన్న వ్యక్తులను ఎంపిక చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అందుకోసం సర్వేలు జరిపించారు. ఒక్కో వార్డు డివిజన్ నుంచి టికెట్ ఆశించిన టాప్ 3లో ఉన్న వ్యక్తుల పేర్లపై సర్వే నిర్వహించారు. అందులో ముందు వరుసలో ఉన్న వ్యక్తికి టికెట్ ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నారు. అయితే ఎమ్మెల్యేలు, సీనియర్ లీడర్లు సూచించిన పేర్ల జాబితాలో సర్వేలో టాప్ 1లో నిలిచిన వ్యక్తి పేరు ఉంటే అతనికే టికెట్ కేటాయించనున్నారు. అందుకు విరుద్ధంగా ఉంటే మాత్రం సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయానికి వదిలేస్తున్నట్లు తెలుస్తున్నది. విదేశీ పర్యటన ముగించుకుని ఫిబ్రవరి 1న సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ చేరుకుంటారు. ఫిబ్రవరి 2న గాంధీభవన్లో సీఎం మున్సిపల్ ఎన్నికలపై సమీక్ష సమావేశం నిర్వహించనున్నట్లు తెలిసింది. ఆ సమయానికి పార్టీ ఇన్ఛార్జిగా ఉన్న మీనాక్షి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు హాజరయ్యే అవకాశం ఉంది. అయితే సీఎం హైదరాబాద్కు వచ్చే లోపు నామినేషన్ల ఘట్టం ముగియనుంది. అయితే నామినేషన్ విత్డ్రా వరకు బీఫామ్ ఇవ్వచ్చు. దీంతో టికెట్ల కేటాయింపు విషయంలో సీఎం విదేశాల నుంచే పర్యవేక్షిస్తున్నట్లు తెలుస్తున్నది. అభ్యర్థుల ఎంపికలో వివాదం ఉన్న ఏరియాలో ఆయన స్వయంగా జోక్యం చేసుకుని సరిచేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుందట. ఇక మరి 30వ తారీఖుకి ఈ నామినేషన్ల ఘట్టం ముగుస్తుంది. ఇక నామినేషన్లు వేసే పరిస్థితి ఉండదు. 30 లోపు వరకే లాస్ట్ ఛాన్స్. కాకపోతే ఫిబ్రవరి 3 వరకు కూడా విత్డ్రాకి అవకాశం ఉంటుంది.
అంటే ఈ విత్డ్రా టైం లోపే వీళ్ళకి బీఫామ్లు ఇచ్చే ఛాన్స్ ఉంది అనేది తెలుస్తుంది. ఏదైనా కూడా చాలా గందరగోళం సృష్టించే పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు ఎవరైనా ఆశావాహులు ఉంటారు కదా, ఇక వాళ్ళకి వీళ్ళకి పడకపోతే కొంత గందరగోళం సృష్టించే పరిస్థితి ఉంటుంది. మరి ఏ రకంగా దాన్ని సర్దుబాటు చేస్తారో చూడాలి వీళ్ళు.